విశాఖపట్నానికి ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. విశాఖపట్నంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గూగుల్ అమెరికా దాటి బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో కూడా ఇంత పెద్ద డేటా సెంటర్ లేదంట. అదే గూగుల్ ఏఐ డేటా సెంటర్ లేదా గూగుల్ ఏఐ హబ్ విశాఖపట్నంలో వచ్చేస్తుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు గూగుల్ వాళ్ళు రీసెంట్ గా ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూస్తే గనక $15 బిలియన్ నెక్స్ట్ 5 years లో గూగుల్ వాళ్ళు వైజాగ్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే మన కరెన్సీలో 87,250 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రాబోతోంది. దాంతోపాటు ఉద్యోగాలు, దానికి సంబంధించి పరోక్షంగా విశాఖపట్నంలో కంప్లీట్ ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవబోతుంది అనమాట. అంటే మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం త్వరలో ఏ హబ్గా మారబోతుంది అనమాట. గూగుల్ వాళ్ళ కథనం ప్రకారం వాళ్ళ లార్జెస్ట్ ఎవర్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ బయట సైడ్ ఎక్కడ పెట్టలేదంట. గూగుల్తో పాటు అదానీ కనెక్ట్స్ మరియు ఎయిర్టెల్ వాళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యంగా అదానీ గ్రూప్ వాళ్ళు ఎడ్జ్ కనెక్ట్స్ తో కలిపి దీనికి సంబంధించిన కంప్లీట్ కోడింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తారంట. నిరంతర పవర్ సప్లై కావచ్చు, బ్యాకప్ జనరేషన్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు, కూలింగ్ ప్లాంట్స్ కావచ్చు, సెక్యూరిటీ ఫెసిలిటీస్ కావచ్చు, సేఫ్టీ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. ఇక ఎయిర్టెల్ వాళ్ళు నెట్వర్క్ బ్యాకప్, ఫైబర్ కేబుల్స్, ఇండియా టెలికాం నెట్వర్క్స్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళు కనెక్షన్స్ ఎన్ష్యూర్ చేస్తారంట. ఎయిర్టెల్ అనేది సూపర్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగించడానికి గూగుల్ ఇప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. దీని ద్వారా మొత్తం ఈ గూగుల్ ఏఐ హబ్ ద్వారా 88,220 జాబ్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తాయని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జీడిపి, రాష్ట్ర రెవెన్యూ కూడా బాగా ఇది కంట్రిబ్యూట్ అవుతుందని, రాష్ట్ర రెవెన్యూ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట.